హలో గాయ్స్, ఇదే నా ఇల్లు మైన్క్రాఫ్ట్లోని. సో గాయ్స్, ఎక్కడే నేను ఉంటాను నా మైన్క్రాఫ్ట్లోని. ఇదిగోండి గాయ్స్, ఈ మేడపైకి వెళ్ళడానికి మెట్లు, బాల్కనీ ఇదంతా. మళ్ళీ కింద ఇదే నా కింద ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. అదిగోండి గాయ్స్, అదే నా సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు అక్కడ నుండి బయటకు వచ్చాను. సో ఇప్పుడు అలా విలేజ్ తిరిగేద్దాం. అదిగోండి గైస్, అదే నా మీటింగ్ రూమ్, విలేజ్ మీటింగ్ రూమ్స్. ఇక్కడే మీటింగ్లు గట్ట అవుతాయి. సో అదిగోండి గైస్, ఇక్కడ విలేజ్ మీటింగ్స్ గట్ట అవుతాయి. నెక్స్ట్ నేను చూపించబోయేది స్కూల్. ఈ విలేజ్కి ఒక స్కూల్ ఉంది. ఇదిగోండి గైస్, స్కూల్, విలేజ్ స్కూల్. ఇక్కడైతే ప్రతిదీ చెప్తాము. ఇక్కడ వాడుకోవడానికి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఇది సెకండ్ ఫ్లోర్ టాయిలెట్, అది క్లాస్ రూము. ఆ డోరు బయటకు వస్తాం. ఇదే ఈ విలేజ్కి వెల్కమ్ చెప్పే బ్రిడ్జ్. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మొత్తాన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది అక్కడ ఒక హౌస్ కడుతున్నాం అనుకుంటున్నాను. అక్కడ విలేజెస్ని కూడా పెడదాం అనుకుంటున్నాను. ఆ విలేజెస్ని పెడతాను ఇక్కడ ఆ హౌస్లో. ఇప్పుడు కడదాం గైస్, మొదలు పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ రూఫ్ టాప్ ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ ఫుల్గా బ్లాక్స్ పెడుతూనే ఉండాలి. ఇంకొంచెమే మిగిలి ఉంది గైస్. సో ఇది మనం ఫినిష్ చేసేద్దాం. అయిపోతుంది గైస్. అమ్మయ్య, రూఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు. ఇక్కడ స్టెప్స్ పెట్టేసి మనం ఒక రూఫ్ కింద చేసేస్తాం. ఫెన్సెస్ చుట్టూ గోడలా పెట్టేసి అయిపోయింది. ఒక డాబా అయిపోద్ది. సింపుల్. ఓకే గైస్, తొందర చేద్దాం, మంచిగా రెడీ చేద్దాం ఈ ఇల్లుని. ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవద్దు. ఫెన్సింగ్, స్టేర్స్ నా దగ్గర ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఫర్నిచర్కి వెళ్దాము. ఫస్ట్ ఇది ఫినిష్ అవ్వనివ్వండి గైస్. ఓకే, అవుతూనే ఉంటుంది. ఇదే మన మైన్క్రాఫ్ట్ విలేజ్. అంతే. నెక్స్ట్ ఇటు సైడ్ మళ్ళీ ఫెన్సింగ్ పెట్టాలి. అంతే, అయిపోయి ఫెన్సింగ్ పని అయిపోయింది గాయస్. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి ఫర్నిచర్ ఇన్సర్ట్ చేద్దాం. దీంతో అయిపోయినట్టే. ఇంత స్పేస్ ఉంది కాబట్టి చాలా పెద్ద ప్లేసే. సో ఈ స్పేస్లో మనం మొత్తం ఫర్నిచర్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ తీసుకుందాం. బుక్ షెల్ఫ్స్ ఉండాలి, గ్లాస్ డోర్ అవసరం ఇచ్చే స్టేర్స్ ఉండాలి. డోర్ కాదు, స్టేర్స్ కావాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది కార్పెట్, బెడ్, చెస్ట్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నేస్.
క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నేస్ చెస్ట్ అక్కడ ఉంది, అక్కడ ఉంది ఒకటి దొరికింది. నెక్స్ట్ బెడ్ అయిపోయింది గైస్ మన ఫర్నిచర్. వైట్ బెడ్ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి మధ్యలో ఇలా పెడదాం. నెక్స్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నేస్ చెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ బుక్ షెల్ఫ్స్ ఇక్కడ పెట్టాలి. మొత్తం అయిపోతుంది గాయస్. నెక్స్ట్ ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన